హాయ్ ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అదేం అవసరం లేదు. మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగార్థులకు అవసరమయ్యే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమయ్యే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ చాగన శ్రీనివాసులు. మరికెందుకు ఆలస్యము, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ దాకండి. వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము దేశాలు అధికారిక పుస్తకాల గురించి సులభంగా నేర్చుకుందాము. జీకే బట్టి నేర్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి తమాషా కోర్సు ఉపయోగించి నేర్పిస్తాను. జాగ్రత్తగా వినండి. ఇరాన్ మరియు ఇటలీ యొక్క దేశాల అధికార పుస్తకం పేరు గ్రీన్ బుక్. దీన్ని తమాషాగా గుర్తుపెట్టుకుందాం. గ్రీన్ బుక్ అంటే మనకు గ్రీన్ టీ గుర్తు రావాలి. ఇరాన్ అంటే ఇరానీ ఛాయ్ గుర్తు రావాలి. ఇక్కడ గ్రీన్ టీ, అక్కడ ఇరానీ ఛాయ్. గ్రీన్ బుక్ అంటేనే గ్రీన్ టీ గుర్తు రావాలి. ఇరానీ ఛాయ్ అంటే ఇరాన్ దేశం గుర్తు రావాలన్నమాట. అంటే ఇరాన్ యొక్క అధికార పుస్తకము గ్రీన్ బుక్. అదేవిధంగా ఇటలీ అన్నప్పుడు ఇడ్లీ గుర్తు రావాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఉదయాన్నే ప్రతిరోజు గ్రీన్ టీ తాగి ఒక ఇడ్లీ తింటే ఆరోగ్యంగా ఉంటాము. ఇంక ఈ నూనె వస్తువులు, దోశ, బోండాలు తినకుండా ఇడ్లీ తింటే చాలా మంచిది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే గ్రీన్ టీ తాగి ఇడ్లీలు తినాలి. ఇక్కడ ఇడ్లీ అన్నప్పుడు ఇడ్లీ గుర్తు రావాలి. ఇడ్లీతో పాటు గ్రీన్ టీ గుర్తు రావాలి. గ్రీన్ టీ అంటే గ్రీన్ బుక్ గుర్తు రావాలి. ఇటలీ యొక్క అధికార పుస్తకము గ్రీన్ బుక్. తర్వాత చైనా, జర్మనీ, పోర్చుగల్ యొక్క అధికార పుస్తకము వైట్ బుక్. దీన్ని తమాషాగా గుర్తుపెట్టుకుందాం. చిన్నపిల్లలకి కానీ మనకు చిన్నపిల్లలకి జ్వరం వస్తే వాళ్ళు రాత్రులు మనకి నిద్ర ఉండదు. రాత్రులు ఏడుస్తుంటారు. మనకి జ్వరం వచ్చినా మనం ఓర్చుకోగలం, కానీ చిన్నపిల్లలకి కానీ జ్వరం వస్తే మనం ఆ కష్టం భరించలేమన్నమాట. నైట్ పూట చాలా నిద్ర కూడా రాదు మనకి. ఇక్కడ చిన్నపిల్లలకు అన్నప్పుడు చైనా, చిన్న అంటే చైనా, జ్వరం అంటే జర్మనీ. వైట్ బుక్లో వైట్ అంటే నైట్ అనుకోండి. ఇక్కడ నైట్. చైనా అంటే చిన్నపిల్లలకు జ్వరం వస్తే జ్వరం అంటే జర్మనీ. నైట్ అంతా నిద్ర రాదు. నైట్ అంటే వైట్ బుక్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత పోర్చుగల్ ఉంది. ఇక్కడ పోర్చుగల్ అంటే పొంగల్ అనుకోండి. పొంగల్. నేను రాత్రులు నైట్ పూట నేను కొద్దిగా పొంగల్ తింటాను. కొద్దిగా అన్నం తినకుండా కొద్దిగా ఉప్పు పొంగలు కొద్దిగా తింటాను. ఇక్కడ మనకు పోర్చుగల్ అప్పుడు పొంగల్ గుర్తు రావాలి. పొంగల్ నేను రాత్రులు తింటాను. రాత్రి అంటే నైట్ అంటే ఇక్కడ వైట్ బుక్. తర్వాత నెదర్లాండ్ దేశం యొక్క అధికార పుస్తకము ఆరెంజ్ బుక్. ఇది తమాషా పెట్టుకోవాలంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అందరికంటే సమాజంలో రేంజ్ ఎక్కువ ఎవరికి, విలువ ఎక్కువ ఎవరికి? మదర్కి రేంజ్ ఎక్కువ, విలువ ఎక్కువ. అమ్మకి గొప్పది. ఇక్కడ నెదర్లాండ్ అంటే మదర్ గుర్తు రావాలి. మదర్కి రేంజ్ ఎక్కువ, విలువ ఎక్కువ. రేంజ్ అంటే ఇక్కడ ఆరెంజ్ బుక్. నెదర్లాండ్ యొక్క అధికార పుస్తకము ఆరెంజ్ బుక్. తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వం యొక్క అధికార పుస్తకము ఎల్లో బుక్. ఇక్కడ తమాషా గుర్తుపెట్టుకోవాలంటే క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంది. 2020 ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందన్నమాట. చెన్నై టీం కెప్టెన్ ధోని వచ్చాడనమాట. ఆయన కోసం ఆయన ఫ్యాన్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఇక్కడ ఫ్రాన్స్ అంటే ఫ్యాన్స్ ధోని ఫ్యాన్స్ వెళ్ళారు. ఎల్లో అంటే వెళ్ళారు. ఎల్లో బుక్. ఇంకా ఎల్లో అంటే కలర్ కూడా ఎల్లో కలర్. ఐపీఎల్ టీం ఏది? ధోని టీమే కదా. అంతా పసుపు రంగు దుస్తులు వేసుకుంటాడు. ఎల్లో కలర్ కాబట్టి ఎలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎల్లో అంటే వెళ్ళడం గుర్తుకోవచ్చు. ఎల్లో అంటే ఎల్లో కలర్ కూడా. ధోని ఫ్రాన్స్ అంటే ఫ్యాన్స్ అనుకోండి. అందరూ వెళ్ళారు అంటే ఎల్లో బుక్. తర్వాత బెల్జియం మరియు జపాన్ యొక్క అధికార పుస్తకము గ్రే బుక్. ఇక్కడ
ఉదయాన్నే అలారం పెట్టుకొని 4 గంటలకి అలారం పెట్టుకొని అలారం బెల్ మోగిన వెంటనే నిద్ర లేచి 4 గంటలకు మనం జపం చేస్తే అది చాలా గ్రేట్ విషయం, చాలా గొప్ప విషయం. చాలామంది కూడా చేయలేరు. ఆ విధంగా ఎవరో కొంతమంది మాత్రమే చేయగలరు. చాలా గొప్ప విషయం, చాలా గ్రేట్ అన్నమాట ఆ విషయం అనేది. ఇక్కడ ఉదయాన్నే అలారం బెల్ల మోగిన వెంటనే, బెల్ అంటే ఇక్కడ బెల్జియం, బెల్ అంటే బెల్జియం, బెల్ల మోగిన వెంటనే జపం చేయడము. జపం అంటే ఇక్కడ జపాన్, జపాన్. గ్రేట్ గ్రేట్ గ్రే 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 బుక్లో గ్రే అంటే గ్రేట్ అనుకోండి, గ్రే బుక్. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అధికార పుస్తకము బ్లూ బుక్. ఇక్కడ బ్రిటిష్లో ఫస్ట్ బ్రీ ఉంది, బాకు రావుతుంది. బ్లూ బుక్లో బాకి లావుతుంది. ఏదో గుర్తుపెట్టుకుని అక్కడ బ్రీ, ఇక్కడ బ్లూ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 10 దేశాల యొక్క అధికార పుస్తకాలు ఉన్నారు కదా జాగ్రత్తగా. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నారో 3 ప్రశ్నలు అడుగుతాను, నేను సమాధానం చెప్పేపు సమాధానాన్ని ఊహించుకోండి. ఇరాన్ యొక్క అధికార పుస్తకము 1 వైట్ బుక్, 2 గ్రీన్ బుక్, 3 బ్లూ బుక్, 4 ఎల్లో బుక్. సమాధానం చెప్పండి. ఇరాన్ యొక్క అధికార పుస్తకము 10 సెకండ్లలో సమాధానం చెప్పాలి. ఓకే, సమాధానం చెప్పారా? ఇరాన్ అధికార పుస్తకం అంటే ఇక్కడ ఇరాన్ అంటే ఇరానీ ఛాయ్ గుర్తు రావాలి. ఇరానీ ఛాయ్ అంటే మనకు గ్రీన్ టీ గుర్తు రావాలి. గ్రీన్ అంటే ఇక్కడ గ్రీన్ బుక్. ఇరాన్ యొక్క అధికార పుస్తకము గ్రీన్ బుక్. తర్వాత ప్రశ్న, బ్రిటన్ అధికార పుస్తకము 1 వైట్ బుక్, 2 గ్రీన్ బుక్, 3 బ్లూ బుక్, 4 ఎల్లో బుక్. సమాధానం చెప్పండి. బ్రిటన్ యొక్క అధికార పుస్తకము. ఓకే, సమాధానం చెప్పారా? సమాధానం చెప్తాను ఏనండి. ఇక్కడ బ్రిటన్లో ఫస్ట్ లెటర్ బీకి లాగుతుంది, బాగా రావుతుంది. అదేవిధంగా బ్లూ బుక్లో కూడా బాగా లాగుతుంది. కాబట్టి ఆన్సర్ సరైన ఆన్సర్ బ్లూ బుక్. తర్వాత ప్రశ్న, జర్మనీ యొక్క అధికార పుస్తకము 1 వైట్ బుక్, 2 గ్రీన్ బుక్, 3 బ్లూ బుక్, 4 ఎల్లో బుక్. సమాధానం చెప్పండి. జర్మనీ యొక్క అధికార పుస్తకము. ఓకే, సమాధానం చెప్పారా? సమాధానం చెప్తానండి. ఇక్కడ జర్మనీలో జ్వరం తీసుకోవాలి. జ్వరం చిన్నపిల్లలకు వస్తే నైట్ అంతా నిద్ర ఉండదు మనకి. నైట్ అంటే ఇక్కడ వైట్ బుక్ దీనికి సమాధానం. ఓకే ఫ్రెండ్స్, వీటిలో కనీసం ఒక్కదానికి సమాధానం చెప్పినా కూడా సంతోషమే, బాగా ఉన్నట్టే. మీరు ఒకవేళ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పబోయినా పర్వాలేదు, ఎందుకంటే జీకే అనేది ఒకేసారి వింటే మీకు కష్టంగా ఉంటుంది. కనీసం 3 సార్లు వినాలి ఖచ్చితంగా. రెండోసారి చూసి నోట్స్ రాసుకుని మరి 3వసారి చూసి జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. ఇటువంటి వీడియోలు ఇంకా మీకు జీకే సంబంధించి చాలా టాపిక్స్ కూడా మీకు ఉంటాయి. అవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి. ఈ జీకే కోర్స్ అనేవి మీకు మర్చిపోతుంటారు. కనీసం అప్పుడప్పుడు మనం చూస్తూ ఉండాలి. ఎగ్జామ్స్ ముందుగా అన్నీ ఒకసారి చూస్తేనే బాగా గుర్తుంటాయి, లేకపోతే మర్చిపోతుంటారు. కాబట్టి మీరు ఈ వీడియోలు ఇక్కడ చూడండి. తర్వాత టెలిగ్రామ్ జీకే గ్రూప్ ఉంటుంది, అక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి, అన్నీ రాసుకోండి. అదేవిధంగా ప్రతి సబ్జెక్టు కూడా మీకు వీడియోలు ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, అన్నీ కూడా మీకు ఫ్రీగా వీడియోలు చూడవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో ఎగ్జామ్స్ రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా రాసి మీకు గవర్నమెంట్ జాబ్ సాధిస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ త్యాగరాం శ్రీనివాసులు.